అప్డేట్స్ చూద్దాం. కేంద్రంపై సీఎం కేసీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. తెలంగాణపై మోదీ ప్రభుత్వం కక్షగట్టిందని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గిరిజనులకు 10% రిజర్వేషన్లు పెంచాలని 7 ఏళ్ల క్రితం శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినా ఇప్పటి వరకు అమలు చేయడం లేదని మండిపడ్డారు. వారం రోజుల్లో 10% రిజర్వేషన్ల జీవో జారీ చేస్తామన్నారు. తాము తెచ్చే జీవోనే మోదీకి ఉరితాళ్లవుతాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే గిరిజనులకు గిరిజన బంధు పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఆదివాసీ గిరిజన భవనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్ ఆ తర్వాత ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభలో మోదీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. ఈ రిజర్వేషన్ను పెంచాలని 10% పెంచాలని రాష్ట్ర శాసనసభ యావత్తు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి పంపించి 7 సంవత్సరాలు గడుస్తా ఉంది. దీన్ని ఎందుకు తొక్కి పెడుతున్నారు? ఇలా ప్రధానమంత్రి పుట్టినరోజు. నేను ఈ వేదిక నుంచి తెలంగాణ గడ్డ నుంచి చేతులు జోడించి ప్రధానమంత్రి గారిని అభ్యర్థిస్తా ఉన్నా, అయ్యా మా బిల్లుకు వెంటనే రాష్ట్రపతి స్టాంపు కొట్టించి మీరు పంపియండి, మేము వెంటనే అమలు చేసుకుంటామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకా కేంద్రాన్ని అడిగి అడిగి విసిగిపోయినాం. నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్తా ఉన్నాను, ఇంకా విసిగి పోదలుచుకోలేదు. మేము రాబోయే వారం రోజులలో గిరిజనులకు 10% జీవోని ఇంప్లిమెంట్ చేస్తాం ఈ రాష్ట్రంలో. నరేంద్ర మోడీ, మా జీవోను గౌరవిస్తావా లేదా ఆ జీవోనే నీకు ఉరితాడు చేసుకుంటావా నువ్వు ఆలోచించుకోమని నేను మనవి చేస్తా ఉన్నా. పోడు భూములు పంచిన తర్వాత అస్సలు భూమి లేకుండా ఉన్న గిరిజన లెవెల్లో చూద్దాం. ఆ లిస్ట్ ఒకసారి మనకు వస్తే చీఫ్ సెక్రటరీ గారికి తెప్పేమని అడిగినాం. ఒకసారి మన చేతికి వస్తే ఏదైతే దళిత బంధు ఇంటికి 10 లక్షలు ఇచ్చి ఆదుకుంటా ఉన్నామో గిరిజన బంధు కూడా స్టార్ట్ చేయబోతామని నేను మనవి చేస్తా ఉన్నా. తప్పకుండా భూమి లేకుండా భుక్తి లేకుండా ఏ ఆధారం లేకుండా ఉండే గిరిజన బిడ్డలకు కూడా గిరిజన బంధును కూడా నా చేతులతో నేనే ప్రారంభిస్తానని నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. ఈ దేశంలోని యావత్తు అణచివేయబడ్డ జాతుల కోసం తన జీవితాన్ని దారబోసినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అటువంటి అంబేద్కర్ గారిని సమున్నతంగా గౌరవించే విధంగా తెలంగాణ ప్రధాన పరిపాలనా భవనమైనటువంటి అద్భుతంగా నిర్మాణమవుతున్నటువంటి మన సెక్రటేరియట్ మన సచివాలయానికే డాక్టర్ అంబేద్కర్ గారి పేరును కూడా పెట్టుకున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయని, ఇన్నాళ్లు ఏ ప్రభుత్వము సాహసించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ ఏడాది హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహించాలని ప్రధాని మోదీ ఆదేశించారని చెప్పారు. హైదరాబాద్ రాష్ట్రానికి కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం వచ్చింది అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో నిజాం పాలన నుంచి ఈ ప్రాంత ప్రజలకు విముక్తి లభించిందని చెప్పారు. దేశమంతటికీ స్వాతంత్ర్యం వచ్చిన ఏడాది తరువాత హైదరాబాద్ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. నిజాం రజాకార్ల ఆగడాలకు ఆపరేషన్ పోలో ద్వారా సర్దార్ పటేల్ ముగింపు పలికారని కొనియాడారు. ఈ పోరాటంలో ఎందరో ప్రాణాలు అర్పించారని అమిత్ షా అన్నారు. सरकार की अनुमोदना के साथ मनाया जाए, मगर दुर्भाग्य की बात है 75 साल चले गए. जिन्होंने यहां पर शासन किया उन्होंने वोट बैंक की राजनीति के कारण हैदराबाद मुक्ति दिन मनाने का साहस नहीं किया. वादे तो अनेक लोगों ने किए, चुनावों में वादे किए, आंदोलनों में वादे किए, मगर सत्ता पर आते ही रजाकारों की भय से पलट गए. मगर नाम हैदराबाद मुक्ति दिन नहीं देते हैं, अभी भी जहन में डर है. मैं कहना चाहता हूं उन लोगों को, अपने दिल से वो डर उखाड़ कर फेंक दो. अब रजाकार इस देश का निर्णय नहीं कर सकते. इस देश को आजादी मिले 75 साल हो गए. పబ్లిక్ గార్డెన్లో నిర్వహించిన జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో బీజేపీలో సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. సెప్టెంబర్ 17ను వక్రీకరించి తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగళ్లకు విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతున్నాయని విమర్శించారు సీఎం కేసీఆర్. చిల్లర రాజకీయాలతో ఉజ్వల తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు సీఎం కేసీఆర్. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ సందర్భాన్ని సైతం వక్రీకరించి తమ సంకుచిత స్వార్థ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలనే నీచమైన ఎత్తుగడలకు
ఈ విచ్ఛిన్నకర శక్తులు పాల్పడుతూ ఉన్నాయి. ఆనాటి చరిత్రతో పరిణామాలతో వీసమెత్తు సంబంధం లేని ఈ అవకాశవాదులు, ఆషాఢ భూతులు, చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన తెలంగాణ చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అత్యంత మేధో సంపత్తితో, క్రియాశీలతతో చురుకుగా స్పందించే తెలంగాణ సమాజం తన బుద్ధి కుశలతను ప్రదర్శించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నది. అదే క్రియాశీలతను, అదే బుద్ధి కుశలతను మరోమారు చూపించవలసిన అవసరం ఉంది. జాతి జీవనాడిని తెంచేయాలని చూస్తున్న ఈ దుష్ట భ్రష్ట శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టడం మనందరి ప్రధాన కర్తవ్యం. ఈ విషయంలో రెప్పపాటు కాలం ఆదమరిచినా సమాజం కల్లోలంగా కూరుకుపోయే ప్రమాదం ఉందని మరోసారి మీ బిడ్డగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతోనే సెప్టెంబర్ 17 వేడుకలను నిర్వహిస్తున్నారా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ స్వీయ చరిత్ర రాసుకోవడానికి అసలు చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టీఎస్ ను టీజీగా మారుస్తామన్నారు. హోంమంత్రి గారికి నేను గుర్తు చేస్తున్నా, ఆనాటి హోంశాఖ మంత్రులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి ఆదేశాల మేరకే చేసిండన్న విషయాన్ని మీరు ఈరోజు ఒప్పుకొని తీరాలి. ఒకవేళ ఆనాడు ప్రధానమంత్రిని కాదని వల్లభాయ్ పటేల్ చేసిందంటే ఇవాళ అమిత్ షా గారు కూడా నరేంద్ర మోడీని కాదని చేస్తున్నాడా? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీ నాయకుల మీద ఉంది. ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛనిచ్చి స్వతంత్రాన్ని ఇప్పించిన కాంగ్రెస్ పార్టీ వీరోచితంగా పోరాటం చేసినప్పుడు మీరు పుట్టనే లేదు, మీకు ఇందులో భాగస్వామ్యం లేదు. మీరు పుట్టిందే 1951, ఇప్పుడున్న నమూనా 1980లో పుట్టింది. మీరు పుట్టకంటే ముందు తెచ్చిన స్వతంత్రానికి మీరెట్లా వారసులైతారు? ఆనాటి పోరాట చరిత్రను, త్యాగధనుల ఆశయాలకు విరుద్ధంగా ఇవాళ్ల కొందరు విష ప్రచారం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇలాంటి విద్వేషకర శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ విపక్షాల తీరును తప్పుబట్టారు. ఆనాడు తెలంగాణలో కులాలకు మతాలకు అతీతంగా సబ్బండ వర్ణం సమస్త జాతి ఏకమై చేసిన పోరాట చరిత్రను వక్రీకరిస్తూ ఆనాటి త్యాగధనుల ఆశయాలకు విరుద్ధంగా ఈరోజు మతపిచ్చి మంటలు రేపాలనే ప్రయత్నాన్ని కొన్ని విచ్ఛిన్నకర శక్తులు చేస్తున్నాయి. మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఈ విద్వేషకర శక్తుల కుట్రలని వివేకంతో తిప్పికొడదాం. మూడు రాజధానులకు న్యాయపరమైన అనుమతులు పొందేందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించామని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. వికేంద్రీకరణ విధానంకు బలం చేకూర్చే విధంగా సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం ఎస్ఎల్పీని దాఖలు చేశామన్నారు. వికేంద్రీకరణపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమనే విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించామన్నారు మంత్రి. రాజధాని ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదని రాజ్యాంగం చెబుతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేసేటువంటి విధంగా ముందుకెళ్లేటువంటి క్రమంలో వేస్తున్నటువంటి అడుగులు ఇవన్నీ కూడా. ఈ క్రమంలో ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఫుల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఈ ప్రభుత్వం తాలూకా విధానం తాలూకా అంశాలన్నింటినీ కూడా అందులో క్రోడీకరించి ఏ కారణం చేత వారిని ఆశ్రయించాల్సినటువంటి అవసరం వచ్చిందో, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి భవిష్యత్తు గురించి కొన్ని ప్రధానమైనటువంటి రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కుల్ని వాటినన్నింటినీ కూడా గుర్తు చేస్తూ ఈరోజు ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ అనేటువంటిది వేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన జన్మదినం సందర్భంగా చీతాలు జాతి చిరుత పులులను కునో నేషనల్ పార్క్ లోకి విడుదల చేశారు. 7 దశాబ్దాల తర్వాత నమీబియా నుంచి ఈ చీతాలను భారత్ కు తీసుకొచ్చారు.
ఇప్పటికే అంతరించిపోయిన చీతాల జాతిని పునరుద్ధరించడం కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వన్యప్రాణుల సంరక్షణలో భారతదేశానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1972లో ప్రారంభించబడిన అత్యంత విజయవంతమైన వన్యప్రాణుల సంరక్షణ వెంచర్లలో ప్రాజెక్టు టైగర్ ఒకటి. పులుల సంరక్షణకు మాత్రమే కాకుండా మొత్తం పర్యావరణ వ్యవస్థకు కూడా ఈ ప్రాజెక్టు దోహదపడింది. దీనికి కొనసాగింపుగా చీతాలను తిరిగి ప్రవేశపెట్టడం భారతదేశంలో వన్యప్రాణుల సంరక్షణ చరిత్రలో ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. దశాబ్దాల తర్వాత చీతాలు భారత భూమి మీదకు తిరిగి వచ్చాయని, చీతాలతో పాటు ఇక్కడ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. మిత్రదేశం నమీబియా సహకారంతో చీతాలను దేశానికి తీసుకురాగలిగామని ఆయన చెప్పారు. आज भारत की धरती पर चीता लौट आए हैं और मैं ये भी कहूंगा कि इन चीतों के साथ ही भारत की प्रकृति प्रेमी चेतना भी पूरी शक्ति से जागृत हो उठी है। मैं इस ऐतिहासिक अवसर पर सभी देशवासियों को बहुत बहुत बधाई देता हूं। विशेष रूप से मैं हमारे मित्र देश नामीबिया और वहां की सरकार का भी धन्यवाद करता हूं, जिनके सहयोग से दशकों बाद चीते भारत की धरती पर वापस लौटे हैं। ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. మోదీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరక్క రోడ్లపై తిరుగుతున్నారని విమర్శించారు. దేశంలో కేవలం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేందుకే మోదీ పనిచేస్తున్నారని విమర్శించారు. అదానీ అంబానీ కోసమే మోదీ సర్కార్ ఉందని ఎద్దేవా చేశారు. కేరళ రాష్ట్రంలోని అలప్పూజ జిల్లా చెప్పట్ ప్రాంతంలో రాహుల్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీపై రాహుల్ విమర్శలు గుప్పించారు. On one side you have 2 or 3 big business people, and on the other side you have crores of Indian people who cannot get a job, who have to suffer the indignity of the high prices. Crores and crores of people have fallen back into poverty as a result of this. The government of India systematically attacks small and medium businesses, systematically attacks farmers, systematically attacks laborers. 2024 ఎన్నికల్లో మోదీని గద్దెదించడం ఖాయమని సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జనగామ రైల్వే స్టేషన్ నుంచి ప్రిస్టన్ మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణలో సాయుధ పోరాటంలో పాల్గొన్న దర్గా నాయక్ ను సన్మానించారు. ప్రతి రాష్ట్రంలో ఉన్న లౌకిక శక్తుల్ని కలుపుకుని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. కానీ ఒక విప్లవకర తన తీర్చేయాక విప్లవ గడ్డం దగ్గర మొదలవుతుంది. ఈ జనగాం ఆ రకమైన విప్లవం గడ్డ. సో విప్లవ తీర్చేయాకకి మొదలెట్టాలంటే ఇక్కడి నుంచి ఆ సాయుధ పోరాటం, వీరు తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభం మార్చాలి. ఒక దోపిడీ చేసిన మాటలు అది అసలు శ్రద్ధాంజలి. ఇవాళ మనం సాయుధ పోరాటానికి మన అమరవీరులకి ఇవాళ నేను భావిస్తున్నాను. విధంగా అదే విధంగా మనందరం ఈ గమనించుకో. హైదరాబాద్ గడ్డపై తొలిసారిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని, మళ్లీ 75 ఏళ్ల తర్వాత సెప్టెంబర్ 17న ఇక్కడ త్రివర్ణ పతాకం ఎగురుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన తెలంగాణ విమోచన వేడుకల్లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు బలైపోయారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ రోజు 3 రంగుల జెండా ఈ తెలంగాణ మీద ఎగరేసినటువంటి చరిత్ర ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని అమిత్ షా గారిది. అమిత్ షా గారు ఈ రోజు వస్తున్నారంటే ఈ రోజు అనేక రకాలుగా తెలంగాణలో మార్పులు వచ్చాయి. తెలంగాణ ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఈ జెండా ఈ రోజు ఎగరేశారు. అదేవిధంగా ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఏ పేరుతో నిర్వహిస్తున్నారనేది ప్రధానం కాదు. ఈ రోజు అధికార పూర్వకంగా
త్రివర్ణ పతాకం తెలంగాణ గడ్డ మీద ఎగురుతుందా లేదా? ఇది తెలంగాణ ప్రజల విజయము. హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజల విజయము. నిజాం పరిపాలన ఉన్నటువంటి ప్రజల విజయము. జాతీయ సమైక్యత దినోత్సవాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం చరిత్రను వక్రీకరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీని చూసే సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17 దినోత్సవాన్ని జరిపారని బండి సంజయ్ విమర్శించారు. ఇన్నాళ్లు ఎందుకు జరపలేదో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఎంఐఎంకు భయపడే కేసీఆర్ విమోచన పదాన్ని వాడడం లేదని విమర్శించారు. చరిత్రను తిరమరుగేసి ఈరోజు తెలంగాణ సమాజాన్ని తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాలను అభాసుపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వివరించడం ఇంతకంటే మూర్ఖత్వం. జాతీయ సమైక్యత దినోత్సవం అంటే ఇన్ని రోజులు ఎందుకు జరపలేదో రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం లేదు. దానికి ఎవరు అడ్డుపడ్డారో ఇంత రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం లేదు. గతంలో అసెంబ్లీలో కొంతమందిని ఇబ్బంది పెట్టడానికి తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు జరపాలన్న ముఖ్యమంత్రి ఈ రోజు మళ్ళా ఎందుకు జరుపుతుండో స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఎంఐఎం పార్టీకి ఒత్తిడి తలవుకి, రజాకర్ల పార్టీ అయిన ఎంఐఎం పార్టీకి ఒత్తిడి తలవుకి ఈరోజు తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాలనే వక్రీకరించే ప్రయత్నం చేయడం దుర్మార్గం. ఇలా ఓవైసీ కుటుంబానికి అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వివరించడం, అమరవీరుల త్యాగాలను ఓవైసీ కుటుంబానికి దాసోహం చేయడం, ఆ రోజు సైన్యం సాహసోపేతంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటే ఇవాళ సైన్యాన్ని పూర్తిగా అవమానించిన మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు మంత్రి హరీష్ రావు. ఇప్పటికే భారత స్వాతంత్ర వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నామని, దానికి కొనసాగింపుగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను తెలంగాణ జాతి స్ఫూర్తిని ప్రతిబింబించేలా 3 రోజుల పాటు వైభవంగా జరపాలని నిర్ణయించుకున్నారు. భారతదేశం ఈ రోజు కనిపిస్తున్న పరిపాలనా స్వరూపంలో మునుపు లేదు. స్వాతంత్ర్యం పొందిన సమయంలో దేశం 2 రకాల పరిపాలనా ప్రాంతాలుగా ఉండేది. బ్రిటిష్ వాళ్ళు ప్రత్యక్షంగా పరిపాలించే బ్రిటిష్ ఇండియా ఒక భాగం, స్వదేశీ రాజుల పరిపాలనలో ఉన్న సంస్థానాలు రెండవ భాగం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చురకలంటిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 74 ఏళ్ల క్రితం నాటి కేంద్ర హోంమంత్రి తెలంగాణ ప్రజలను ఇండియన్ యూనియన్ లో కలిపేందుకు వచ్చారు. కానీ ఇవాళ్ల ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ప్రజలను, రాష్ట్ర ప్రభుత్వాన్ని విభజన చేసేందుకు హైదరాబాద్ కు వచ్చారని కేటీఆర్ విమర్శించారు. దేశానికి కావాల్సింది విభజన రాజకీయాలు కాదు, నిర్ణయాత్మక రాజకీయాలు కావాలని తాను పదే పదే చెప్తున్నానని కేటీఆర్ గుర్తు చేశారు. జాతీయ సమైక్యత దినోత్సవ సందర్భంగా బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. స్వతంత్ర ఉద్యమంలో మీ పాత్ర ఏంటి? హైదరాబాద్ సమైక్యత ఉద్యమం బీజేపీ పాత్ర ఎంత ఉంది? తెలంగాణ ఉద్యమం మీ పాత్ర ఏంటి అంటూ ట్విట్టర్ ద్వారా బీజేపీకి ప్రశ్నలు సంధించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తెలంగాణ చరిత్రను హైజాక్ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని కవిత ఆరోపించారు. రాష్ట్రాలకు వచ్చి హామీలివ్వడం, ప్రజలు వారిని తిరస్కరించగానే వంచడం బీజేపీకి అలవాటైపోయిందని విమర్శించారు. దేశంలో ప్రజలకు తమ హక్కులు కల్పించడానికి బీజేపీ చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. సామరస్యం, ఏకత్వం, ప్రజాబలం ఇవే సీఎం కేసీఆర్ కు, తెలంగాణకు పునాది అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఏం చేయాలో అన్నీ చేస్తామని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని గతంలో కవిత, కేటీఆర్లు 1,00,000 సార్లు డిమాండ్ చేశారని గుర్తు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవంపై కేసీఆర్ కుటుంబం తీరు దురదృష్టకరమన్నారు. విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహించడంపై తెలంగాణ సమాజం హర్షిస్తోందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. పార్టీ ప్రభుత్వము తెలంగాణలో ఫామ్ చేయడానికి అన్ని చర్యలు ఏం అవసరమో అన్ని చేస్తాం. కవిత కానీ, వాళ్ళ అన్న కానీ, వాళ్ళ నాయన కానీ ఉద్యమ సమయంలో ఒకసారి కాదు అనేక సార్లు తెలంగాణ విమోచన దినం తెలంగాణ ఏర్పడగానే సెలబ్రేట్ చేస్తామని 1,00,000 సార్లు చెప్పింది. ఇవాళ 8 సంవత్సరాలు అయిపోయింది. ప్రతిసారి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినం జరుపుకుంటుంది. ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విమోచన దినం అధికారికంగా సెలబ్రేట్ చేయడము తెలంగాణ సమాజం వెల్కమ్ చేస్తుంది.
బ్యాక్ టు ప్రైమ్ టైం. దేశంలో కొత్త బిచ్చగాళ్లు తయారయ్యారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీల పాత్రలు సున్నా అని తెలిపారు. కుల మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సిపిఎం బహిరంగ సభ నిర్వహించింది. సభలో పాల్గొన్న తమ్మినేని వీరభద్రం ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ చరిత్రను వక్రీకరించేందుకు అమిత్ షా ఇక్కడికి వచ్చారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు అన్నారు. సిపిఐ దెబ్బతో అన్ని పార్టీలు తెలంగాణ విలీన దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అమరవీరుల నెత్తురుతో వచ్చిన తెలంగాణలో అమిత్ షాకు ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభలో ఆయన మాట్లాడారు. అమరవీరుల త్యాగాలు పోరాటాల వల్లే విమోచన దినం జరుపుకుంటున్నామని గవర్నర్ తమిళిసై అన్నారు. ఇంతకాలం పోరాట యోధుల చరిత్ర ఇంతకాలం మరుగున పడిపోయింది అన్నారు. రజాకర్ల పాలనలో మహిళలు చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు. రాజ్ భవన్ లో నిర్వహించిన విమోచన దినోత్సవ వేడుకలో గవర్నర్ ప్రసంగించారు. ఇంత ఘనంగా విమోచన దినం జరుపుకుంటున్నాం. ఇది ఒక్క చరిత్ర మాత్కో. ఈ విమోచన ఉత్సవాల ద్వారా మనం మన అమర వీరులకు వారి త్యాగాలకు ఒక్క గొప్ప నివాళి ఇస్తున్నాం. మనం ఈ రోజు కోసం 70 ఇయర్స్ ఎదురు చూస్తున్నాం. హైదరాబాద్ విమోచన పోరాట యోధుల చరిత్ర ఇంతకాలం మరుగున పడిపోయింది. బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని వైఎస్ఆర్టీపీ అధినేత షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ చేతిలో మోసపోని వర్గం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. 4 లక్షల కోట్ల అప్పులు చేర్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని విమర్శించారు. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కమిషన్లు తింటున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ గారు దేశాలు వెళ్ళబోతాడట. ఇప్పుడు ఇక్కడ అంతా పీకేసినట్టు అమ్మకు అన్నం పెట్టాడు గాని పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట. మన రాష్ట్రంలో బిడ్డలకు చక్కగా చదువుకోవడానికి లేదు. రైతులాగమైపోతున్నారు, మహిళలాగమైపోతున్నారు, పేదల్ని చూసింది లేదు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక్క రోజు ఒక్క పూట ఒక్కరిని పలకరించి ₹1 సాయం చేసింది లేదు. మన రాష్ట్రాన్ని ఆగం చేసి ఇప్పుడు బంగారం లాంటి రాష్ట్రాన్ని గబ్బులేవి ఇప్పుడు దేశం మీద పడి దేశాన్ని బంగారు దేశం చేస్తాడట. ఈ దరిద్రం మనకు సరిపోలేదని ఇప్పుడు దేశం మీద పడతాడట సారు. ఇక్కడ ఏం పీకాడని కేసీఆర్ సారు ఒక్క వర్గానికైనా మేలు చేశాడా? మహిళా సంఘాలకు 0 వడ్డీకే రుణాలు అన్నాడు కదా, ఇచ్చాడా తల్లి? ఇదేనా కేసీఆర్ గారు చెప్పే న్యాయం? ఎవరికైంది బంగారు తెలంగాణ? మీకైందా బంగారు తెలంగాణ? కేసీఆర్ కైంది బంగారు తెలంగాణ. 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు కేసీఆర్ గారు. మరి అన్ని డబ్బులు తెచ్చాడు కదా, దేనికైనా డబ్బుందా? మీకోసం ఏమైనా ఖర్చు పెడుతున్నాడా? ఏపీలో అభివృద్ధి శూన్యమని వైసీపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. బీజేపీ జనసేన కూటమిని బలపరచాలని సూచించారు. రాష్ట్రంలో రోజురోజుకి ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 3 రాజధానులు దేవుడెరుగు, 3 బిల్డింగ్లైనా కట్టారా అని ప్రశ్నించారు. గత టీడీపీ ప్రభుత్వం కన్నా వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. 3 రాజధానులపై ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లడం సరైంది కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై కోర్టులు పదే మొట్టికాయలు వేసినప్పటికీ వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా గుర్తించి అభివృద్ధి చేపట్టాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గత 6 నెలలుగా అమలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తాను ప్రతిపక్ష నేతగా ఉండగానే గత శాసనసభలో అమరావతిని ఏపీ రాజధానిగా నిర్ణయిస్తూ ఏకగ్రీవ నిర్ణయం చేయడం జగన్మోహన్ రెడ్డి అంగీకరించడం మరిచారా అని నిలదీశారు. అమరావతిని నిర్వీర్యం చేయాలి అనే కుట్రతోనే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల అంశాన్ని మరోమారు తెరపైకి తెచ్చారని అన్నారు. అబద్దాలు ఆలంబనగా అధికారంలోకి వచ్చిన జగన్ అదే అబద్దాలను కొనసాగిస్తున్నారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు. అసెంబ్లీలో సీఎం ప్రసంగం పరనిందగా సాగిందని అన్నారు. కేంద్రం అప్పులతో రాష్ట్రం అప్పులు పోల్చుకోవడం ఆయన అవగాహన రాహిత్యంగా తెలుస్తోందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో 60% నిధులు కేంద్రానివేనని చెప్పారు. అబద్దాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని సీఎం భావిస్తున్నట్లు సత్యకుమార్ వ్యాఖ్యానించారు.
తల్లిదండ్రుల మృతిని జీర్ణించుకోలేని ముగ్గురు 3 ఏళ్లుగా ఇంటికే పరిమితమైపోయారు. అనంతపురం జిల్లా వేణుగోపాల్ నగర్ లో జరిగిన ఈ సంఘటన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అంబటి తిరుపాల్ శెట్టికి అక్క విజయలక్ష్మి, చెల్లెలు కృష్ణవేణి ఉన్నారు. వీరి తండ్రి 2016లో, తల్లి 2017లో అనారోగ్యంతో చనిపోయారు. దీంతో మానసికంగా కుంగిపోయిన వీరు బయట ప్రపంచంతో సంబంధాలు తెంచుకున్నారు. ఇంట్లోనే పార్సిల్ ఫుడ్ తింటూ కాలం వెళ్లదీశారు. చివరికి బిల్లు చెల్లించలేదని 2 ఏళ్ల క్రితం విద్యుత్ అధికారులు కరెంటు కట్ చేశారు. అయినా బయటకు రాకపోవడంతో విసుగు చెందిన స్థానికులు బలవంతంగా తలుపులు తెరిపించారు. బయటకు రావాలని సూచించారు. హైదరాబాద్ చైతన్యపురిలో స్విగ్గీ డెలివరీ బాయ్ పై ముగ్గురు యువకులు దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. తాగిన మైకల్లో ఉన్న ముగ్గురు యువకులు డెలివరీ బాయ్ పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో స్విగ్గీ డెలివరీ బాయ్ కు తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. దాడి చేసిన యువకుల్లో 2 ఆస్ట్రేలియా నుంచి ఇటీవలే వచ్చినట్టు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాగిన మైకల్లోనే డెలివరీ బాయ్ పై దాడి చేసినట్టు పోలీసులు గుర్తించారు. పెళ్లి చేసుకుని కొడుకు పుట్టాక రెండో వివాహం చేసుకుని మోసం చేసిన భర్తకు భార్య దేహశుద్ధి చేసింది. కరెంట్ పోల్ కు కట్టేసి చెప్పుల దండ వేసింది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం స్వర్ణపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. స్వర్ణపల్లి గ్రామానికి చెందిన కుంభర్ రామస్వామి, పద్మా దంపతులకు ముగ్గురు కూతుళ్లు కాగా రెండో కూతురు అఖిలను హన్మకొండకు చెందిన శ్రీకాంత్ రెడ్డికిచ్చి వివాహం చేశారు. వివాహమైన 5 నెలలకు అఖిల గర్భవతి కావడంతో పుట్టింటికి వచ్చింది. అప్పటి నుంచి శ్రీకాంత్ అఖిలను తీసుకువెళ్లలేదు. కొడుకు పుట్టాక కూడా కనీసం చూడ్డానికి రాలేదని అఖిల ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం చేయాలని కోరింది. సంఘటన స్థలానికి చేరుకున్న మంథని పోలీసులు విచారణ చేపట్టారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్ర అమోఘమన్నారు ప్రధాని మోదీ. మహిళలు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారని ఆయన తెలిపారు. స్త్రీ శక్తిని జాగృతం చేసేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటును అందిస్తోందన్నారు. మధ్యప్రదేశ్లోని షియోపూర్లో స్వయం సహాయక బృందాల కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. పంచాయతీ సభ్యురాలు రాష్ట్రపతి వరకు దేశంలో అన్ని పదవులను మహిళలు విజయవంతంగా నిర్వహించగలుగుతున్నారని మోదీ చెప్పారు. ఏటా సెప్టెంబర్ 17న బర్త్డే సందర్భంగా తన తల్లి ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీగా వస్తుందని, ఈ ఏడాది అమ్మ దగ్గరకు వెళ్లడం కుదరలేదని మోదీ తెలిపారు. కానీ గిరిజన ప్రాంతాలు, మారుమూల పల్లెల్లో కష్టపడి పనిచేస్తున్న లక్షలాది మంది తల్లులు ఈ రోజు ఇక్కడ తనను ఆశీర్వదిస్తున్నారు అంటూ మోదీ సంతోషం వ్యక్తం చేశారు. మహిళలందరినీ ఆయన ప్రత్యేకంగా అభినందించారు. బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ బెయిల్ రద్దు చేయాలి అంటూ సీబీఐ ఢిల్లీ హైకోర్టుకు ఆశ్రయించింది. రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కుంభకోణం కేసులో తేజస్వి యాదవ్ కి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోర్టును సీబీఐ కోరింది. సీబీఐ విజ్ఞప్తిపై సమాధానం ఇవ్వాలని తేజస్వి యాదవ్ కు నోటీసులు పంపింది ఢిల్లీ హైకోర్టు. తేజస్వి యాదవ్ ఇటీవల మీడియా సమావేశంలో తమ అధికారులను బెదిరించేలా మాట్లాడారని కోర్టుకు సీబీఐ తెలిపింది. ఐఆర్సీటీసీ హోటల్స్ కుంభకోణం కేసులో మొత్తం 12 మంది వ్యక్తులు, 2 కంపెనీలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఈడీ కూడా మనీ లాండరింగ్ ఆరోపణలపై ఛార్జ్ షీట్ నమోదు చేసింది. పశ్చిమ బెంగాల్లోని ఒక ఉన్నత పాఠశాలలో బాంబు పేలుడు తీవ్ర కలకలం రేపింది. ఉత్తర 24 పరగణాల జిల్లా టీటాగఢ్లోని ఫ్రీ ఇండియా హై స్కూల్లో మధ్యాహ్నం బాంబు పేలుడు సంభవించింది. భారీ శబ్దంతో బాంబు పేలడంతో విద్యార్థులంతా ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక భయంతో పరుగులు తీశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న ప్రైమ్ అప్డేట్స్. కీప్ వాచింగ్ HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.